ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక 18 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న కిరాయికి అయితే వెళ్తానండి. ఈ 18-20 కిలోమీటర్ల డిస్టెన్స్ కిరాయికి నేను వాళ్ళు పికప్ చేసుకోవడానికి 26 కిలోమీటర్లు వెళ్ళాలి. నెక్స్ట్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ 26 కిలోమీటర్లు నేను వెనక రావాలి. అర్థమైందండి? 20 కిలోమీటర్ల కిరాయి కోసం నేనైతే 26 కిలోమీటర్లు వెళ్తున్నా. మనకి తెలిసిన పర్సన్ ఒక అతనండి, అతనైతే మన వెహికల్ బుక్ చేసుకున్నారు. లోకల్ పర్సన్ అండి ఆయన. సరే అయితే మన వెహికల్ పెట్టారు కదా, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని కూడా తెలుసు. అయినా మన వెహికల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం అయితే తప్పకుండా వెళ్ళాలి. కిరాయి ఎంత అనేది, టైం అక్కడ ఎంత వెయిట్ చేశాను అనేది, పూర్తిగా డిస్టెన్స్ నాకు అప్ అండ్ డౌన్ నాకు ఎంత వచ్చింది అనేది నేనైతే మీటర్లో నోటలు చేశారండి రీడింగ్ మొత్తం. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకుని మళ్ళీ 20 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రావాలి కదా. చూద్దాం మనకు ఆయిల్ ఎంత కలుతుంది, అక్కడ కిరాయి అమౌంట్ ఎంత వస్తుంది అనేది మనకి వీడియో లాస్ట్లో చెప్తా. ఫ్రెండ్స్ చూడండి, రోడ్డుకి చెట్లు ఉండటం వల్ల ఎంత అందం వచ్చిందో, అటు ఇటు చెట్లు ఉండటం వల్ల రోడ్డు పక్కన ఎంత అందంగా ఉందో చూడటానికి కూడా. ఈ రోడ్డు అయితే అమ్మ బ్యూటిఫుల్గా ఉంది, స్ట్రైట్గా నీట్గా, పూలకు కూడా ఉంది. మనం అయితే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ మా లొకేషన్లో రోడ్డు చూడండి ఎలా ఉందో, ఎంత గ్రీనరీగా ఉందో. నెక్స్ట్ సొరంగం ఉన్నట్లే ఉంది, ఇక్కడ మొత్తం చెట్లతో నలిగిపోయింది. అసలు ఎంత బాగుంటుందో రోడ్డు మొత్తం కూడా ఇదే విధంగా ఉండాలి. చెట్లు కూడా మంచి హైట్ ఉన్నాయి. అంటే ఇందులోకి ఈ రూట్లోకి హెవీ లోడ్స్ అయితే ఏమి రావు ఫ్రెండ్స్. ఇందులోకి హెవీ లోడ్ వెహికల్ అయితే ఏమి రావు ఈ రూట్లోకి. చూడండి ఎంత నీట్గా ఉంది రోడ్డు, స్ట్రైట్గా. అయిపోయిన చెట్లు ఇక్కడ వరకే ఉన్నట్లున్నాయి. మళ్ళీ ఫ్రంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది కూల్గా. ఫ్రెండ్స్ నేనైతే కస్టమర్స్ని పికప్ చేసుకొని డ్రాప్ చేయడం కూడా అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే దింపేశాను, వాళ్ళైతే లోనికి వెళ్ళిపోతున్నారు. మనం అయితే వెహికల్ పెట్టుకోవడానికి చాలా కూల్గా ఉంది. మొత్తం ఇది ఏమంటారు, మామిడి చెట్టు ఉంది, అటు సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటి కింద పెట్టుకోమంటే కొంచెం భయం వేసింది. ఎందుకని చెప్పేసి మామిడి చెట్టు కింద పెట్టుకోండి, చాలా కూల్గా ఉంది. మరి నీడ ఎంతవరకు ఉంటుందో. ఇక్కడ వచ్చే చర్చి అండి, వీళ్ళు ఫాస్టర్స్ అనుకుంటా. ఫాస్టర్స్ అనుకుంటారు కదా, ఫాస్టర్సే. వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే భోజనం రెడీ చేస్తున్నారు మధ్యాహ్నానికి. వీళ్ళ రిలేటివ్స్ కూడా ఇప్పుడే రావడం స్టార్ట్ చేశారండి. మనం అయితే కొంచెం ఎర్లీగానే వచ్చాము. అక్కడ కనపడుతుంది కదండి చర్చి, ఆ చర్చిలో అయితే ప్రేయర్ స్టార్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత దీన్ని బయలుదేరడం అనుకుంటా. ఫ్రెండ్స్ వీళ్ళైతే చర్చి కదా, నేను లేట్ చేస్తారనుకున్నాను, కానీ ఎటువంటి లేట్ జరగలేదండి. ఎర్లీగా మొత్తం ముగించుకొని బయలుదేరారు. మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. మనకి ఫ్రంట్లో హాయ్ చెప్పిన పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిదండి ఎంగేజ్మెంట్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి దమ్మపేట అండి. మనం ఇక్కడ నుంచి పికప్ చేసుకున్నాం, ఇక్కడే డ్రాప్ చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 26 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవాలి. ఈ 2 days బట్టి నేనైతే ఏ బుకింగ్కి వెళ్ళినా కానీ మన వెహికల్లో గట్టిగా నెక్కుతున్నారు జనాలు. ఈ లొకేషన్ నుంచి అయితే మనకి బుకింగ్స్ వస్తూ ఉంటాయండి. ఎప్పుడో అలానే డైలీ రావండి. మనకి తెలిసిన పర్సన్స్ అయితే మనకి కాల్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. ఈ చుట్టుపక్కల కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళైతే మన వెహికల్ బుక్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అయితే మనం బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వెళ్ళామండి. ఈ రోజు నుంచి అయితే ఇంకా నాకు బుక్ చేసుకున్న కిరాయిలు అయితే ఏమి లేవు. ఒకవేళ వస్తేనే వెళ్ళాలి మనం. రీడింగ్ అయితే మనకి 61 ఉందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 24 కిలోమీటర్లు ఉంటుంది. 85 85 కిలోమీటర్లు వచ్చింది మనకి అప్ అండ్ డౌన్. అంటే నేను ఇంటికి వెళ్ళిపోను. ఇవైతే నేను వీళ్ళని తీసుకెళ్ళింది అయితే 17 కిలోమీటర్లు వచ్చింది. నేను వచ్చింది అయితే ఇంటికాడ నుంచి ఇక్కడికి 26 కిలోమీటర్లు. ఆ రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డు. అసలు ఆ సింగిల్ రోడ్లో కూడా సౌండ్ ఏమి రాలేదండి. డోర్ కూడా మంచిగా సెట్ అయింది. అందులో జనాలు చాలామంది ఎక్కర్లేండి. దానివల్ల వెయిట్ వల్ల కూడా మనకి ఏ సౌండ్ రాలా. నెక్స్ట్ ఆల్రెడీ మనకు సస్పెన్షన్ బుస్ కిట్లు కొత్త చేసినాం. ఆ డోర్ ఒకటే, ఈ రెండే కాబట్టి మనకు సౌండ్ ఎక్కువ వచ్చాయి. ఆ రెండు కూడా కవర్ చేసినాం, సౌండ్ తగ్గింది. కిలోమీటర్లకి అయితే నేను కిరాయికి వెళ్ళానండి. 17 కిలోమీటర్ల కోసం మినిమం వచ్చేసి 26 కిలోమీటర్లు అయితే నేను వచ్చాను. 26 కిలోమీటర్లు వెళ్తున్నా. వాళ్ళకైతే నేను 17 కిలోమీటర్ల కిందే ఛార్జ్ చేశానండి. ఇదే మన ఛార్జ్ అయితే. మీరు కూడా ఎవరైనా మన వెహికల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నా నేను వస్తా. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా నేను మీకు ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయను. మన వెహికల్లో ఎవరికైనా మన సబ్స్క్రైబర్కి జర్నీ చేయాలనిపిస్తే నాకైతే కాల్ చేయండి. నేనైతే మీకు మీ ఊరు నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ అదే కిరాయి పెడతానండి. అవసరం అయితే మీకు నేను డిస్కౌంట్ కూడా ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి అయితే. నేను వచ్చిన డిస్టెన్స్కి అయితే ఛార్జ్ చేయను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయినా, యూజ్ఫుల్గా ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.